ముప్పైలోని 30వ పాశురము వంగక్కడల్ కడైందా. ఇది ముగింపు పాశురం కాబట్టి దీన్ని ఫలశ్రుతి అని అంటారు. ఈ పాశురాన్ని చదివిన వారికి కలిగే ఫలితాన్ని గోదాదేవి ఇందులో వివరించారు. తాత్పర్యము, భావము. కృష్ణుని కీర్తన. అందమైన ఓడలు నడిచే పాలసముద్రాన్ని దేవతల కోసము మదించి వారికి అమృతాన్ని ప్రసాదించిన లక్ష్మీపతి అయిన మాధవుని, బ్రహ్మరుద్రాదుల అధిపతి అయిన కేశవుని, చంద్రబింబం వంటి ముఖము కలిగిన గోపికలను భక్తితో సేవించి తమకు కావలసిన కైంకర్యాన్ని, భగవంతుని సేవని పొందారు. గోదాదేవి రచన. శ్రీవల్లిపుత్తూరులో అవతరించిన తాజా తామరమాలను ధరించే విష్ణుచిత్తుల పుత్రిక అయిన గోదాదేవి గోపికలు భావంతో పాడిన 30వ పాశురము 30 పాశురాల సంగతమిళ్ మాలిక. 30 పాశురాల మాల ఇది. ఫలశ్రుతి. 30 పాశురాలను ఎవరైతే క్రమం తప్పకుండా పఠిస్తారో వారు పర్వతం వంటి భుజాలు, ఎర్రని కన్నులు మరియు ప్రకాశవంతమైన ముఖం గల ఆ శ్రీయపతి శ్రీమన్నారాయణుని అనుగ్రహాన్ని తప్పక పొందుతారు. ముగింపు. ఈ పాశురాలను భక్తితో పాడేవారు ఎల్లప్పుడూ అన్ని చోట్ల భగవంతుని కృపకు పాత్రులై పరమానందాన్ని పొందుతారు. విశేషం. ఈ పాశురంతో ధనుర్మాస వ్రతం సంపూర్ణమవుతుంది. గోదాదేవి తాను రచించిన 30 పాశురాలను ఎవరైతే శ్రద్ధగా చదువుతారో వారు తానే స్వయంగా వ్రతం చేసినంత ఫలితాన్ని పొందుతారని హామీ ఇచ్చారు. ధన్యవాదములు అందరికీ. 30 పాశురాలతో